ఫిఫ్త్ సెమిస్టర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్మెంట్లో యూనిట్ 1లో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఎస్ఏ రైటింగ్కి సంబంధించి మరియు సెకండ్ యూనిట్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ నుంచి వర్డ్స్ ఆఫ్టన్ కన్ఫ్యూజ్డ్ రిజ్యూమ్ రైటింగ్కి సంబంధించి మరియు థర్డ్ యూనిట్కు సంబంధించినటువంటిది ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ వొకాబులరీ బేసిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రైటింగ్ అనేటటువంటి టాపిక్ ఉండడం జరిగింది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో మొత్తం 7 క్వశ్చన్లు ఉంటాయి కదా. ఈ 7 క్వశ్చన్లు వీటిల్లో మినిమం 6 క్వశ్చన్లు లాంగ్వేజ్ డెవలప్మెంట్ నుంచి ఎల్డీ నుంచి రావడం జరుగుతుంది. అన్నీ కూడా షార్ట్ క్వశ్చన్లు. ప్రతి క్వశ్చన్కి 4 మార్కులు. మొత్తము 20 మార్కులకు గాను మీరు ఎనీ 5 క్వశ్చన్స్ అని రాయాలన్నమాట. అంటే మొత్తం 7 క్వశ్చన్లు ఇస్తాడు. 7 క్వశ్చన్లలో మీరు 5 క్వశ్చన్లు రాయాలన్నమాట. సో వీటికి సంబంధించి డెప్త్ ఇన్ఫర్మేషన్ మీరు చదువుకోండి, ప్రాక్టీస్ చేస్తున్నట్టు వస్తుంది. సో మీకు సంబంధించి పీడిఎఫ్ అనేటటువంటి లాంగ్వేజ్ డెవలప్మెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఎస్ఏ రైటింగ్ ఫస్ట్ యూనిట్ నుంచి చూడండి. మరియు ఎస్ఏ నెక్స్ట్ యూనిట్లో కూడా అన్నీ చూద్దాం ఒకటేసారి. స్క్రీన్ మీద మీకు స్క్రోల్ చేస్తున్నాయన్నీ కూడా ఇవన్నీ కూడా మార్వెల్స్ ఆఫ్ నేచర్ అని చెప్పి ఎస్ఏ రైటింగ్ ఫాలోయింగ్ టాపిక్స్ అని చెప్పి ఒక టాపిక్ ఉంది. దాని గురించి మీరు నేర్చుకోండి. మై ఐడియా ఆఫ్ ఏ గుడ్ లైఫ్ అనేటటువంటిది మరియు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేటటువంటిది మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు. సో సెకండ్ యూనిట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ నుంచి వర్డ్స్ ఆఫ్టన్ కన్ఫ్యూజ్డ్ రిజ్యూమ్ రైటింగ్ నుంచి చూడండి. వీటన్నిటికి సంబంధించి ఒక 30 పేజీలు సియా పబ్లికేషన్లో ఉన్నది. మీరు పుస్తకం ఆ పబ్లికేషన్ నుంచి కొనండి. నేను ఇట్లా ఆ పుస్తకాన్ని చూపిస్తూ చెప్పడమే తప్పు. సో వీటి గురించి పీడిఎఫ్ అనేటటువంటిది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇందాకనే నేను చదువుకున్నాక పీడిఎఫ్ చేసిన రెజ్యూమ్ రైటింగ్కి సంబంధించి చూడండి. మీకు స్క్రీన్ మీద కనిపించేది రెజ్యూమ్ రైటింగ్. వీటికి సంబంధించి షార్ట్ క్వశ్చన్ వస్తుంది, అంతే. సింపుల్గా ఈజీగా రాయగలుగుతారు. సో ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సైనింగ్ అవుట్, నేను మీ వెంకట్రామ్.